నిన్న మేమైతే మామిడికాయ పులిహోర అనేది చేసుకున్నాము. ఇది మామిడికాయల సీజన్ గాబట్టి. సో, ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసుకుందాం. ఫస్ట్ పాన్ బెట్టి అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిగడ్డలు అండ్ పల్లీలు, కొంచెం జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. అవి కొంచెం డీప్ ఫ్రై కాగానే అందులో కొంచెం పెసరపప్పు, అలాగే మినప్పప్పు, కొంచెం శనగపప్పు వేసి మళ్ళీ ఒకసారి దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అవి కొంచెం మగ్గగానే పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తురిమిన మామిడికాయ కూడా వేసుకొని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మొత్తం మిశ్రమానికి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగంటిపోతుంది. అది కొంచెం వేయగానే కొంచెం సాల్ట్ తగినంత వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ముందుగా మేమైతే అన్నం చల్లారబెట్టుకున్నాము. అన్నంలో ఈ పులిహోర మిశ్రమాన్ని అయితే కలుపుకొని బాగా అన్నానికి పట్టేలాగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీనికి పుల్లటి మామిడికాయ తీసుకుంటే